నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ఈ ఆషాఢ మాసంలో వచ్చే బోనాలు మనం చూస్తూ ఉంటాం. ఆషాఢ మాసం ప్రారంభమైందంటే వెంటనే మనకు బోనాలు ప్రారంభమైపోతూ ఉంటాయి. అసలు బోనాలు అంటే ఏంటి, ఎందుకు జరుపుకోవాలి, విశిష్టత ఒకసారి చెప్పండి. చెప్తాను. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. డైల్ న్యూస్ జై హిందూ ప్రేక్షకులకు అనేక నమస్సులు. మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా అందరికీ కూడా ఆషాఢమాస బోనాల పండుగ శుభాకాంక్షలు. మా బోనాలు అంటే అసలు అర్థం ఏమిటంటే, బోనము అంటే అమ్మవారికి సమర్పించేటటువంటి ఒకానొక నైవేద్యం అని అర్థం. అసలు ఆ పదం ఏమిటమ్మా? బోనం అంటే భోజనము, అది ప్రకృతి, బోనము వికృతి అన్నమాట. భోజనం అనేటటువంటి పదంలో నుంచి బోనం అనేటటువంటిది రావటం జరిగిందమ్మా. ఇది ఇక్కడ జరిపేటటువంటిది మనకు సాధారణంగా కొన్ని చోట్ల వేరే ప్రాంతాల్లో కూడా కనపడుతుంది, కానీ ఎక్కువగా మటుకు తెలంగాణ రాష్ట్రంలో మనకి బోనాల పండగ అనేటటువంటిది కనపడుతుంది. అసలు ఇది ఎప్పుడు మొదలైంది అని అంటే, చరిత్రకారులు ఏం చెప్తారంటే 1813లో అప్పయ్య అనేటటువంటి ఆయన ఆర్మీ బెటాలియన్ దాంట్లో వర్క్ చేస్తూ ఉండేవారట, పని చేస్తూ ఉండేవారు. చేస్తున్నప్పుడు వారు అక్కడ ఉజ్జయిని మహాకాళి దర్శనం కోసమని వెళ్ళారట. ఆ సమయంలో వారికి ఒక విషయం తెలిసిందట. ఏమిటి ఆ విషయం అంటే, హైదరాబాదు సికింద్రాబాదులో ఉన్నటువంటి వారందరికీ కూడాను ప్లేగు వ్యాధి వచ్చింది. వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ వ్యాధితో అనుకున్నప్పుడు వారు వెంటనే కూడాను అక్కడున్నటువంటి ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి నమస్కారం చేసుకున్నారట. చేసుకొని మా ఉభయ ఈ జంట నగరాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాదు సికింద్రాబాదులో మా తెలంగాణ ప్రజలందరినీ కూడాను, అదేవిధంగా అందరినీ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకాన్ని కూడా చల్లగా కాపాడమని చెప్పి ఆయన మంచి మనసుతో ఆ అమ్మవారికి నమస్కారం చేసుకున్నారట. చేసుకొని నీ విగ్రహాన్ని మేము ప్రతిష్ఠించుకుంటాము హైదరాబాదులో అని చెప్పి మొక్కుకున్నారట వారు. మొక్కుకుంటే ఆ రోజున వారికి అక్కడ అమ్మవారు అలా పలికిచ్చిందనే చాలామంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఆ విధంగా తర్వాత ఇది ఇప్పుడు 1813లో జరిగింది. జరిగిన తర్వాత వారు ఇక్కడికి రావటం జరిగింది. వస్తే 1814లో ఇక్కడ అమ్మవారిని ఏర్పాటు చేశారంటారు. అంటే ఆనాటి నుంచి నేటి వరకు కూడాను జరుగుతూనే ఉన్నది మనకి బోనాలు అనేటటువంటిది. అయితే ఇది మొట్టమొదటిగా గోల్కొండలో ఉన్నటువంటి జగదంబ అమ్మవారికి చేస్తారు. ఆ తర్వాత బల్కంపేట ఎల్లమ్మ, అది కూడా ఒక రైతుకి కనపడింది అమ్మవారు అని చెప్పి, అక్కడ చూడండి నీరు ఉంటుంది, బావి ఉంటుంది కదా అమ్మవారిని, అందుకని అక్కడ అలాగే ఉంచి యువతలు వేరే దాన్ని ప్రతిష్ఠించడం కూడా జరిగింది కదా. ఇక తర్వాత మనకి మహంకాళి అమ్మవారు, అందుకని ఈ అమ్మవారిని ఏమంటారు, ఉట్టిగా మహంకాళి అమ్మవారు అనరు, ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అని అంటారు. ఆ తర్వాత నాలుగోది వచ్చేసరికి లాల్ దర్వాజా. వీరు అందరూ కూడాను మనకి గ్రామ దేవతలుగా కూడా చెప్తారమ్మా. అంటే అమ్మవారి యొక్క అమ్మ ఆరాధనకి విశేషమైనటువంటి మాసం ఈ మాసం అన్నమాట, ఆషాఢ మాసం. అసలు ఆషాఢ మాసం అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని అంటే, పున్నమి చంద్రుడికి దగ్గరగా పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ ఉన్నట్లయితే కనుక దాన్ని మనం ఆషాఢ మాసం అని అంటాం అన్నమాట. అంటే అమ్మవారికి విశేషంగా ఆరాధించేటటువంటిది. అప్పుడు అందరూ కూడా మొక్కుకుంటూ ఉంటారు అమ్మవారికి. అంటే ఇప్పుడు అంతా కూడా అంటు వ్యాధులు ప్రబలేటటువంటి సమయం. ఎందుకని అంటే ఇప్పటి వరకు కూడా జ్యేష్ఠ మాసం అంతా కూడా ఎండలు. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట అంటారు చూడండి, జ్యేష్టం కాష్టం అంటారు. అంటే అంత వేడిగా ఉంటుంది అని చెప్పకనే చెప్తూ ఉంటారు. ఆషాఢంలోకి వచ్చేసరికి ఏమవుతుంది, కొద్దిగా జల్లులు పడుతూ ఉంటాయి అన్నమాట. రాబోయేదంతా కూడా శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కదా, ఆ వర్షాలు బాగా ఉధృతంగా పెరిగేదానికి ముందుగా, అందుకని చెప్పే జ్యేష్ఠ పౌర్ణమి రోజున రైతన్నలు కూడాను ఏం చేస్తారు, నాట్లు వేయటానికి సందగ్ధం నాట్లు వేయరు, అప్పుడు ఆషాఢంలోనే నాట్లు వేస్తారు, కానీ దానికి కావాల్సినటువంటి సన్నాహాలన్నీ కూడాను చేస్తారనమాట. అంటే ఎద్దులకు పూజ చేయటం, గ్రామ దేవతలకు పూజ చేయటము ఇత్యాదులన్నీ కూడాను ఏరువాక పౌర్ణమి అంటారు, జ్యేష్ఠ పౌర్ణమి ఆ రోజున చేస్తారనమాట. ఇక ఇప్పుడు ఈ బోనాల్లో అసలు ఎవరు ఎందుకు పెడతారండి అని అంటే, మొక్కుకుంటారనమాట. మొక్కుకొని ఇప్పుడు మాకు కోరిక ఉంది మనసులో, అందుకని చెప్పి ఈ విధమైనటువంటి బోనం నీకు సమర్పిస్తాము. ఏ విధమైనటువంటి బోనాలంటే వారు మనసులో ఏదైతే అనుకుంటారో ఆ ప్రకారంగా అనమాట. కొంతమంది పాలు పంచదారతో ఉన్నటువంటి పాయసాన్నం ఉంటుంది కదా, దాన్ని నివేదన చేస్తారు. అదేవిధంగా ఇంకా కొంతమంది
పెరుగు అన్నాన్ని కూడా నివేదన చేస్తారు. మ్మ్. కొంతమంది ఉల్లిపాయలు అవి కూడా పెడుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. ఈ విధంగా అమ్మవారికి నైవేదన అనేటటువంటిది చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఒక సందర్భంగా ఒక మాట మనం చెప్పుకోవాలమ్మా. కానీ ఈ నైవేద్యం పేరుతో మూగజీవులకి బలి అనేటటువంటిది ఇస్తున్నారు. దయచేసి దాన్ని మటుకు ఎవ్వరూ మూగజీవులకు బలి అనేటటువంటి మటుకు ఎవ్వరూ చేయొద్దు అని చెప్పి నా యొక్క విన్నపము, ప్రార్థన తల్లి. ఇక అమ్మవారికి ఇచ్చేటటువంటి నైవేద్యాల్లో కూడాను ఈ విధంగా ఇచ్చేటప్పుడు మామూలుగా ఆ పాట తీసుకొని వెళ్ళి ఇవ్వరమ్మా. మ్మ్. చక్కగా కుండలు పెట్టుకుంటారు. అది మట్టి కుండ కానీ ఇత్తడి కుండ కానీ పెట్టుకుంటారు. పెట్టుకొని ఇత్తడి పాత్ర అయితే సరే, లేకపోతే మట్టి కుండ అయినా సరే, దానికి చక్కగా సున్నం రాస్తారు. సున్నం రాస్తారు చూడండి, ఒక రకమైన ఘాటు వస్తుంది. పూర్వం ఇళ్ళకు కూడా సున్నాలే వేసేవారు. సున్నాలు వేయడం వల్ల ఏంటంటే ఘాటు వస్తుంది. ఇప్పుడు అన్ని పెయింట్స్ వచ్చేసాయి అనుకోండి. ఈ పెయింట్స్కి ఉండేటటువంటి ఘాటు ఒక రకమైనటువంటిది. ఆ సున్నానికి ఉండేటటువంటిది ఏంటంటే క్రిమి కీటకాలని దరిచేరనేది అనమాట. దాంతో తర్వాత సున్నం రాసి తర్వాత పసుపుతో కుంకాలతో అలంకరించి పువ్వులతో అలంకరిస్తారు. మామూలుగా మనం ఏ పండగ వచ్చినా ఏదైనా పర్వడి వచ్చినా కానీ మనం ఏం చేస్తాము, ఇళ్ళు వాకిళ్ళు అన్నిటికీ కూడాను మామిడి ఆకుల్ని పెడతాం అన్నమాట. కానీ ఇక్కడికి వచ్చేసరికి వేప ఆకుల్ని పెడతారు. ఎందుకని అంటే ఈ వాతావరణంలో వచ్చేటటువంటి మార్పుల వలన అనేక అంటువ్యాధులు వస్తూ ఉంటాయి. అటువంటి అంటువ్యాధులు రాకుండా ప్రబలకుండా ఉండేందుకు కానీ మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటిది. అయితే ఇంకా కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తారంటే 15వ శతాబ్దంలో 1516, 26 ఆ సమయం నుంచి కూడాను మనకి శ్రీకృష్ణదేవరాయలు కూడాను వారి సమయంలో కూడా ఇది ఏర్పాటు ఉన్నది అని కూడా చెప్తుంటారు. అంటే బహుశా వారు కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే వీరు 1813 అని చరిత్రకారులు ఈ విధంగా, అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో అయి ఉండొచ్చు, వేరే ప్రాంతంలో ఇంకో రకంగా అయి ఉండొచ్చు. అంటే ఇది ఒక సంస్కృతే మన భాగం. మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనమే అదే, భిన్నత్వంలో ఏకత్వం భారతీయత. మనందరి సంస్కృతుల్ని కూడా మనదిగా మనం భావించుకొని ఎవరికి అవతల వారికి వచ్చినటువంటి కష్టాన్ని మన కష్టంగా భావించి మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అది మన యొక్క భారతీయుల యొక్క గొప్పతనం. ఇది ఈ విధంగా బోనాలు అనేటటువంటిది అమ్మవారికి సమర్పిస్తారు. ఆ కుండ పైన కూడాను జ్యోతిని పెడతారు. జ్యోతిని పెట్టి ఆడపడుచులు తీసుకొని వెళతారు, అమ్మవారికి నివేదనని సమర్పిస్తారు. అయితే కొంతమంది ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, ఏమండి మాకు బోనాలు అలవాట్లేదండి. ఎందుకు, మాకు కూడా లేదమ్మా బోనాలు అలవాట్లేదు. మరి ఏం చేస్తారండి బోనాలు అలవాటు లేనటువంటి వాళ్ళు అని అంటే, ప్రాంతాలని బట్టి ఉంటుందమ్మా. మాకైతే ఏం చేస్తారంటే చద్ది నివేదన చేస్తారు అమ్మవారికి. చద్ది అంటే మనం అనుకున్న నిన్న వండిన పదార్థం అనుకుంటాం, అలా కాదు. నిన్న వండినటువంటి పదార్థం కాదు. అన్నాన్ని వేడివేడిగా వండి అస్సలు ఇంత కూడా వేడి లేకుండా చల్లారి పెట్టాలి. చల్లారి పెట్టేసి దాంట్లో బాగా తీయగా తోడు పెట్టినటువంటి పెరుగుని అందులో కలిపి వేసామా లేదా అన్నట్టుగా కొద్దిగా ఉప్పు వేసి ఇంట్లోనే అమ్మవారికి పూజ చేసి వేపమండలు అవన్నీ కూడాను అక్కడ అలంకరించి పసుపు కుంకాలు పుష్పాలతో పూజ చేసి గోడకి పసుపు కుంకాలని పెట్టి అమ్మవారు మన గ్రామదేవత ఎవరైతే ఉంటారో, ఇంటి ఇలవేలుపు ఎవరైతే ఉంటారో వారికి కూడా నమస్కారం చేసుకొని ఈ విధంగా నివేదన చేస్తారు. ఇంకా గ్రామదేవతల దగ్గరికి వెళ్ళి చేసేటటువంటి పద్ధతి కూడా ఉంటుంది. ఎక్కడో ఉన్నారండి మా గ్రామదేవతలు, మేము వెళ్ళలేకపోతున్నామని ఆ గ్రామదేవత పేరు చెప్పి ఇంట్లోనే మనం ఈ విధంగా అమ్మవారికి చల్లని తల్లి చల్లగా కాపాడు అంటే, అమ్మవారి తల్లి మా పిల్లల్ని మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడు అని చెప్పి ఈ విధంగా అమ్మవారికి నివేదన చేస్తారు. అంటే చిన్నపిల్లలకు కూడా ఈ సమయంలో, అంటే దాదాపుగా చిన్నపిల్లలని ఎందుకంటున్నారంటే పెద్దవాళ్ళకి సాధారణంగా రాదు, చిన్నపిల్లలకి ఎక్కువగా ఆడుతూ పాడుతూ వస్తుంది ఆటలమ్మ అంటూ ఉంటారు కదా. అందుకని ఈ విధంగా నివేదన చేయటం వల్ల మరి మనం బోనాలుగా సమర్పించినా, ఈ విధంగా చద్దిగా సమర్పించినా, లేకపోతే మన గ్రామదేవతకి సమర్పించినా కానీ అమ్మవారికి చేసేటటువంటి నివేదన